ఘోరంగా ఎట్లా పడిపోయారు. సో హుదూద్ సైక్లోన్ అనేది వచ్చింది. దాన్ని ప్రచారం చేసుకోవటం కాకుండా పని కదా చేయాల్సింది. పని చేయాలండి. ఇప్పుడు పుష్కరాలు వచ్చినాయి. పుష్కరాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? పనులు చేయాలి. పనులు సగం అవ్వకుండానే పుష్కరాల ఘాట్లు ప్రారంభించిన చరిత్ర మనం చూసాం. సో ప్రచారం వేరు, వాస్తవం వేరు. సో 24 గంటలు అదే మీరే కరెక్ట్ అనుకుందాము, అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అనుకుంటాము. ఆ హైప్ ఇచ్చుకొని నేనే హైదరాబాద్ కట్టా, హైటెక్ సిటీ కట్టానంటే 150 డివిజన్లు ఉన్న హైదరాబాద్ సిటీలో ఒక్క కార్పొరేటర్ కలవట్లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నేనే చేశా, అన్ని నేనే చేశా అని చెప్పుకుంటే 23 సీట్లకు వచ్చినాయి. ప్రజలు కదా తేల్చాల్సింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ లో అదే చెప్పారు, ఎవరు రాజకీయ వారసులు అనే దానికి కూడా ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. మీడియా ఎందుకు ఆతృత పడుతుంది, లేకపోతే తెలుగుదేశం నాయకులు ఎందుకు ఆతృత పడతారు? ఇంకొక 20 రోజులు 25 రోజులు అయిపోతే ఎలక్షన్ అయిపోతుంది. ఇంకో 10 తర్వాత 15 రోజులకి రిజల్ట్స్ వస్తాయి. జూన్ 4వ తారీఖు నాడు మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. రైట్, అప్పుడు సంతోషంగా మీరు మాట్లాడగలరా ఈ ధైర్యంతో అని? సాయి గారు, నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా 100కి 100% వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీ తోటి, ప్రతి సీట్లు అత్యధిక మెజారిటీ తోటి 170కి 175 స్థానాలు ఖచ్చితంగా గెలిపించబోతున్నారు. అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా అనేది మీకు మీరే చెప్పారు. ఇప్పుడు సిద్ధం సభలు ఏ విధంగా సక్సెస్ అయినాయి, జనాలు ఏ విధంగా తండాలుగా వస్తున్నారు అనేది మీరే చెప్పారు. సో లెట్ పీపుల్ డిసైడ్. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సిద్ధం సభలు మేమంతా సిద్ధం చూసినప్పుడు ఏమనిపించింది మీకు? సాయి గారు, మొదట మీకు, మన వీక్షకులకి, బీజేపీ నేత తిరుపతిరావు గారికి, అనలిస్ట్ శంకర్ గారికి, అలాగే శ్రీధర్ గారు వైఎస్ఆర్సీపీ నా నమస్కారాలు. ఆడలాకి మధ్యలో ఓడని ఒక సామెత ఉంది సార్ మా రాయలసీమలో. పరిపాలన సక్రమం అయ్యాయా అంటే 150 సీట్లు ఇచ్చారు. ఢిల్లీలో ప్రశ్నించలేడు, నాపల్లిలో తలెత్తలేడు, తాడేపల్లిలో పరిపాలన చేయలేడు. ఈ ముఖ్య మీద రాష్ట్రానికి అవసరమా? ఈయన సిద్ధం సభలో మధ్యలో నాపిచ్చి ప్రజలకు ఒక సిద్ధాంతం చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ట్రేడ్ మార్క్ ఉందా, చంద్రబాబు నాయుడు ట్రేడ్ మార్క్ ఉందా అని నేను చెప్తా, రాసుకోండి. సాయి గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో 11,80,000 ఇల్లు పెట్టాం. ఇవాళ 12,200 కోట్లు అప్పులు ఇచ్చుకున్నారు. 54 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం 2,000 రూపాయలకి. నిరుద్యోగ వృత్తి 4,10,000 మందికి ఇచ్చాం. 2,10,000 మందికి చంద్రుడి బీమా ఇచ్చాం. 86,04,800 మందికి 2,20,000 కోట్ల రూపాయల డాక్టర్నాలు చేశాం. ఇది కాకుండా సిబిఎన్ కాలంలో 39,453 పరిశ్రమలు వచ్చాయి. 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభించి 64,000 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు 2 లక్షల దగ్గర ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాకుండా ఐటీ సంస్థల ద్వారా 6 అంకెల జీతం తీసుకొచ్చాం. ఇప్పుడు మా జగన్మోహన్ గారు 5 అంకెల జీతంతో వాలంటీర్లు రక్కులు పని చేయించుకుంటున్నారు. ఇది కాకుండా రాష్ట్రంలో ఆస్తుల విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో, అంటే రాష్ట్రంలో సంపద పెంచే విషయంలో అమరావతి కానీ, పోలవరం కానీ, అదేవిధంగా వైజాగ్ జోన్ విషయంలో కానీ, వెలుగుపూడి జిల్లా నీళ్లు కానీ పెద్ద ఎత్తున తీసుకోవడానికి ప్రయత్నం చేసాం. దాదాపు కేంద్రం కూడా సహకరించింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ట్రేడ్ మార్క్ ఏమి ఉంచుతాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. నేను అడిగింది మేమంతా చెప్పే విషయాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ట్రేడ్ మార్క్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీ ట్రేడ్ మార్క్ ఏదో చెప్తే బాగుంటుందని నా ఆలోచన చెప్తున్నారు సార్, ఇంకా డైవర్ట్ చేయడం కోసం. అలాగే జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్ గురించి మాట్లాడు. 170 కోట్లు ఖర్చు పెట్టి విశాఖ స్టీల్లో 13 లక్షలు, సారీ విశాఖ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అయింది సార్. ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడతాను సార్. నేను అంటోంది ఇప్పుడు 7,00,000 కోట్లు చెప్పారప్పుడు ఏమైందో మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఎంత అంక వచ్చింది అనేది అక్కడ వాళ్ళ దానికి